వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శ్రీమన్నారాయణ గారు ఫ్రమ్ మెడికవర్ హాస్పిటల్ హైటెక్ సిటీ. డాక్టర్ గారు నమస్తే అండి. గట్ హెల్త్ అంటున్నారు, ఎవరికి గట్ బాగుండట్లేదు అసలు. దానికోసం ప్రీబయోటిక్ ప్రోబయోటిక్ ఫుడ్స్ తీసుకోవాలి అని చెప్తూ ఉన్నారు. సో ఈ మధ్య చద్దన్నం చాలా ఫేమస్ అయిపోయింది. సో అయితే అసలు ఎట్లా డిఫైన్ చేస్తాను ప్రోబయోటిక్స్ని? సో ఫుడ్స్తోనే వస్తాయా? డెఫినెట్గా సప్లిమెంట్స్ తీసుకోవాలా? ఇప్పుడున్న సిచ్యువేషన్ అసలు ఎలా ఉంది? యాక్చువల్గా మనకి ప్రీబయాటిక్ ప్రోబయాటిక్ గట్ హెల్త్ ఇవన్నీ ఆల్రెడీ పాత రోజుల్లోనే ఉన్నాయండి. పొద్దున్నే లేకంగానే మనం మన తాత వాళ్ళ నాన్న వాళ్ళు తిన్నదంతా అదే పెరుగన్నం చద్దన్నం తినే వచ్చారు. తర్వాత ఏమవుతుంది అంటే పాలు తాగితే ప్రెస్టేజ్ ప్రాబ్లం, మజ్జిగ తాగితే ప్రెస్టేజ్ ప్రాబ్లం, పెరుగు తింటే ప్రెస్టేజ్ ప్రాబ్లం, అన్ని తీసేసేసి మనం ఆర్టిఫిషియల్ కెమికల్స్ వైపుకి యోగట్ ఇవి కొత్త ప్రొడక్ట్స్ వైపుకి వెళ్ళిపోతున్నాం. డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. డిఫరెంట్ ఫ్లేవర్స్ ఎట్లా వస్తాయి మేడం ప్రోబయాటిక్స్ లో? అవి యాడ్ చేయాలి కదా. ప్రిజర్వేటివ్స్ లేకుండా ఫ్లేవర్ ఎక్కడి నుంచి వస్తుంది? అవన్నీ యూజ్ చేసి మళ్ళీ బ్యాక్ వాట్ ఈస్ గట్ హెల్త్ అని స్టార్ట్ చేస్తారు. గట్ హెల్త్ ఏమి ఉండదు మేడం, యాక్చువల్ ప్రోబయాటిక్ కావాలి మనకి. ఎందుకంటే మన బాడీలో డైజెషన్ అవ్వాలంటే గుడ్ బ్యాక్టీరియా ఉండాలి. మరి బ్యాడ్ బ్యాక్టీరియా కూడా ఉంటాయి, వాటి ప్రపోజిషన్స్ ఉంటాయి. సో గుడ్ బ్యాక్టీరియా 51% ఉంటే మన హెల్త్ బాగుంటుంది. మన గుడ్ బ్యాక్టీరియా ఎక్కడి నుంచి వస్తాయి? వెజిటేబుల్స్ తింటే వస్తాయి, పెరుగు తింటే వస్తుంది, ఎందుకంటే పెరుగులోనే ఉండేదంతా. నెక్స్ట్ మజ్జిగ తాగితే వస్తాయి. అవన్నీ తీసేసేసి రోజు ఒక ప్రోబయాటిక్ టాబ్లెట్ వేసేసుకొని, అంటే న్యూట్రిషియస్ టాబ్లెట్స్ వేసుకోవడము, కాల్షియం టాబ్లెట్స్ వేసుకోవడం అనేది పాష్. ఫుడ్ తినడం అనేది విలేజ్ పీపుల్ చేసే పనిలాగా మనం క్రియేట్ చేస్తారు. ఇప్పుడు అసలు కడుపు నిండా ఫుడ్ తినే వాళ్ళని చూస్తే అనిపిస్తుంది. ఎందుకంటే కడుపు నిండా తినడం అనో లేకపోతే మన అవసరం కొద్ది తినడం అనేది ఓకే, నో ఇస్ అన్కల్చరల్. టాబ్లెట్స్ వేసుకోవడం మాత్రం కల్చరల్. యోగట్ పెరుగు తినడం అనేది అన్కల్చర్, యోగట్ తినడం అనేది కల్చరల్. సో అది మారిపోయి గట్ హెల్త్ ఏం లేదు మేడం. మజ్జిగ తాగండి, పెరుగు తినండి, వెజిటేబుల్స్ తినండి, దట్ ఈస్ ద గట్ హెల్త్. గట్ హెల్త్ కోసం క్లాసెస్ కూడా వచ్చాయి ఇప్పుడు. 90 days ఫర్ యువర్ గట్ హెల్త్ అన్నీ ఉంటుంది మేడం, మెజర్మెంట్స్ అన్నీ ఉంటాయి. బట్ ఏంటంటే లేటెస్ట్గా వచ్చింది. సో ఎందుకంటే అది దాటేసి వస్తున్నాం కాబట్టి. బట్ కరెక్ట్గా వర్డ్ అయితే చెప్పాలంటే వెజిటేబుల్స్, రోజు వెజిటేబుల్స్ తినాలి. వెజిటేరియన్ కాదు యాక్చువల్గా ఇక్కడ వెజిటేబుల్స్. క్యారెట్, కీరా తింటామా, లీఫీ ఆల్ టైప్స్ ఆఫ్ లీఫీ వెజిటేబుల్స్ మనకి రెగ్యులర్గా దొరికేవే. కొత్తగా ఏదో మార్కెట్లో తెచ్చేసుకొని అది తింటే బాగుంటుంది ఏం ఉండదు. యాక్చువల్గా మన పూర్వీకులు ఏం తిన్నారు అన్నీ అవే కదా తిన్నారు. అదే టైంలో పెరుగు, మజ్జిగ, పాలు అనేది జనరల్గా అరగవు మేడం. యాక్చువల్గా 30 years తర్వాత పాలు అరగవు. పాలు ఆపండి అంటే పెరుగు మజ్జిగ కూడా ఆపేస్తాం. అట్లా కాకుండా పెరుగు మజ్జిగ అది కూడా ఫ్రెష్లీ ప్రిపేర్డ్ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్. అంతే మనకి ఏంటంటే ఇంకోటి చద్దన్నం, పొద్దున్నే లేచి చద్దన్నం తింటాము, ఉల్లిపాయ వేసుకొని తింటాము, అది ఓకే. కాకపోతే ఏంటంటే దాన్ని నీళ్ళలో కలపాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా ఈ రోజు నైట్ది రైస్ మిగిలిపోతే నెక్స్ట్ రోజు మార్నింగ్ పెరుగులు వేసుకొని తినడం అనేది ఓకే. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే వాటర్ లో రాత్రంతా ఉంచేసేసి మార్నింగ్ తింటున్నారు. అది అసలైన ప్రిపరేషన్ అంటున్నారు. నేనైతే మా గ్రాండ్ ఫాదర్ ఎప్పుడు చేయలేదు అలాగా. సో ఐ విల్ ఆల్వేస్ ఫాలో మై యాన్సిస్టర్స్. నేనైతే సపరేట్ గా గట్ హెల్త్ గురించి ఏం అవసరం లేదు మేడం. మోర్ ఫైబర్ అంటే మోర్ వెజిటేబుల్స్, ఓకే. అండ్ మన ఏదైతే పెరుగు మజ్జిగ తీసుకుంటే దట్స్ మోర్ దాన్ ఎనఫ్ యాక్చువల్లీ. అండ్ యాంటీబయాటిక్స్ పిచ్చిగా వాడేస్తాం మేడం. జనరల్ గా ఇంత చిన్నది వచ్చినా కూడా యాంటీబయాటిక్ యూజ్ చేస్తాం. యాంటీబయాటిక్ యూజ్ చేస్తే మన బాడీలో గుడ్ బ్యాక్టీరియా చచ్చిపోయి బ్యాడ్ బ్యాక్టీరియా ప్రపోర్షన్ పెరుగుతుంది. మళ్ళీ గుడ్ బ్యాక్టీరియా రీప్లేస్ చేయాలి. ఇప్పుడు యాంటీబయాటిక్ రాస్తున్నారు, ప్రోబయోటిక్ రాస్తున్నారు. అదే కదా మేడం, మరి ఇమీడియట్ రిలీఫ్ రావాలి కదా. ఎందుకంటే యాంటీబయాటిక్ యూజ్ చేస్తే లూజ్ మోషన్స్ అవుతాయి. నెక్స్ట్ రోజు మార్నింగ్ పేషెంట్ వచ్చి సార్ లూజ్ మోషన్స్ అవుతున్నాయి అంటారు, మళ్ళీ ప్రోబయోటిక్ ఉంటుంది. అందుకే ముందు జాగ్రత్తగా యాంటీబయాటిక్, ప్రోబయోటిక్. మోస్ట్లీ మన డ్రగ్స్ ని మనం వాడినంత కౌంటర్ మెడికేషన్ డ్రగ్ ఎక్కడా జరగదు. అసలు ఇన్ని పేర్లు కూడా ఎవరికి తెలియదు. అట్లా వాడేసేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇమీడియట్ పేషెంట్ కి ఇమీడియట్ రిలీఫ్ కావాలి, డాక్టర్ కి ఇమీడియట్ రిలీఫ్ కావాలి. అంటే డయేరియా వస్తే ఇప్పుడు చాలా వామిటింగ్స్ అవుతున్నాయి, చాలా మోషన్స్ అవుతున్నాయి అంటే ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందేనా? ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ వాడితే సరిపోదా డాక్టర్? జనరల్ గా 1-2 days ఆఫ్ డయేరియా ఓకే మేడం. యాక్చువల్లీ అంతకు మించి పెరుగుతుందంటే ఫస్ట్ థింగ్ డయేరియాలో మనకి కొత్తగా పోయేది ఓన్లీ డీహైడ్రేషన్. మన డీహైడ్రేట్ అవడానికి లేదు. సో ఎంతైతే మనకి మోషన్స్ లో లూజ్ అయిపోతుందో దానికన్నా డబల్ ఫ్లూయిడ్స్ మనం తీసుకోవాలి. బట్ ఈ ఇన్ఫెక్షన్స్ ఉన్న పేషెంట్ లో కామన్ గా ఏంటంటే వాళ్ళకి నాసియా, వామిటింగ్స్ ఉంటాయి. సో వాళ్ళు ఓవరాల్ గా తీసుకోలేరు. మీరు ఆల్రెడీ పోతుంది, ఓవరాల్ గా తీసుకోవట్లేదు, పేషెంట్ డీహైడ్రేషన్కి వెళ్తారు, వెళ్ళి వీక్నెస్ స్టార్ట్ అవుతుంది, కిడ్నీ ఇష్యూస్ అవుతాయి. సో 1-2 days ఆఫ్ డయేరియా మనం మేనేజ్ చేసుకోవచ్చు. ఏది వామిటింగ్స్ అవ్వనంత వరకు మీరు ఇంటేక్ బాగుంది, కోకోనట్ వాటర్, బటర్ మిల్క్, రాగి జావా అన్నీ తీసుకుంటున్నారు,
మీకు మోషన్స్ అయినా కూడా వెయిట్ చేయాల్సిందే మేడం. ఎందుకంటే 6 మీటర్స్ బవల్ని క్లీన్ చేయడానికి బాడీ కొంచెం టైం తీసుకుంటుంది. మీ యాంటీబయాటిక్ కూడా టైం తీసుకుంటుంది. సో 1-2 days యూ కెన్ వెయిట్. ఎప్పుడు అంటే మీరు ఓరల్గా మంచిగా తీసుకున్నంత వరకు. ఓరల్గా అంటే మనం అన్ని ఫుడ్, వాటర్, జ్యూసెస్ అవి తీసుకోవట్లేదు అన్నప్పుడు మాత్రమే మనం డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. క్లీన్ అవ్వడానికి కూడా మోషన్ కోసం టాబ్లెట్స్ వాడుతున్నారు కదా డాక్టర్ గారు? కొత్తగా స్టార్ట్ అయింది మేడం బవల్ క్లీనింగ్. కొన్ని సెంటర్స్ లో కూడా చేస్తున్నారు మేడం. యాక్చువల్లీ పేగుకి ఉన్న లోపల లేయర్ ఫుడ్ మోషన్లో నుంచే వస్తుంది. పేగుకు లోపల ఉన్న లేయర్, పెద్ద పేగ అనివ్వండి, చిన్న పేగ అవ్వండి, లోపల ఉన్న లేయర్కి మోషన్ నుంచి వస్తుంది. మీరు మోషన్ మొత్తం రిమూవ్ చేశారనుకోండి, పేగుకి ఎక్కడి నుంచి వస్తుంది ఫుడ్? రాదు కదా. సో అదనేది అసలు కంప్లీట్లీ రాంగ్ కాన్సెప్ట్. కంప్లీట్లీ రాంగ్ కాన్సెప్ట్. డీటాక్స్ అవ్వండి అంటే మంచి మంచి వర్డ్స్ యూస్ చేస్తాము. యూస్ చేసి కమర్షియలైజ్డ్ మేడం. అంటే మొత్తం మోషన్ అంతా రిమూవ్ చేస్తారు. రిమూవ్ చేస్తే లోపల ఉన్న లేయర్ కి ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. మీకు యాక్చువల్గా మా సర్జరీలో పేగుల్ని కట్ చేసి కొట్టాలనుకోండి మేడం, మేము ఎంబీబీఎస్ చదువుతున్న టైంలో ఎనిమా ఇచ్చేవాళ్ళం. ఎనిమా ఇచ్చేస్తే మొత్తం మోషన్ అంతా క్లీన్ అయిపోతుంది. మేము సర్జరీ ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఎందుకంటే మోషన్ ఉండదు కాబట్టి మేము పేగులు కుట్టడం ఈజీ అవుతుంది. ఇప్పుడు అసలు మేము ఎనిమా ఇవ్వటమే ఆపేసాం. ఇప్పుడు లాస్ట్ ఎనిమా ఇచ్చి మేబీ 6 to 7 years అయి ఉంటుంది. మంచిది కాదు అది. ఎనిమా ఇవ్వడం అనేది, ఎనిమా అనేది అవసరం అయితే పేషెంట్ అవసరమయ్యి పేషెంట్కి లోపల మోషన్ బ్లాక్ అయిపోయింది మేడం, రావట్లేదు పేషెంట్కి, అట్లయితే ఓకే. కానీ అది ఒకసారి ఎనిమా ఇచ్చి తీయడం కరెక్ట్. కానీ కొన్నిసార్లు చూసాను మేడం, యాక్చువల్గా కొంతమంది పేషెంట్స్ వస్తారనమాట, యానస్ లోపలికి చూపెట్టేసి వాటర్ లీటర్ వాటర్ ఇచ్చేస్తున్నారు. అదేమంటే క్లీనింగ్ ద మోషన్ అంటున్నారు. నువ్వు సరిగ్గా మోషన్ ఒకసారి వెళ్తే లోపల మాకే మోషన్ దొరకదు, నీకెక్కడ దొరుకుతుంది? అవన్నీ కమర్షియల్ మేడం. అండ్ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వస్తుంది పేషెంట్. కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి, మోషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మూమెంట్ని పైనుంచి రావాల్సిన మోషన్ ని మీరు కింద నుంచి తీయడం అనేది అన్యాయం యాక్చువల్లీ. సో అవన్నీ ఇట్స్ కమర్షియల్. అవన్నీ చేయకూడదు మేడం. యాక్చువల్లీ కమర్షియల్ లో ఏమైనా కనిపెట్టినా కానీ వాళ్ళ హెల్త్ మంచిగా ఉండడానికి ఇలాంటివి ఇన్వెంట్ చేస్తే మంచిది. కానీ ఇట్లా చేయడం అనేది మేడం, మీరు రెగ్యులర్ గా ఫుడ్ తినండి, మోషన్ కి రోజుకి ఒకసారి వెళ్తారంటే ఎవరు విన్నరు మేడం. మీకు చూపెడతాము ఏదో కావాలి సంథింగ్ దాన్ని. బట్ నేనైతే నేచర్ కి అగెనిస్ట్ గా వెళ్ళేది ఏది చేయవద్దనే చెప్తాను. ఎందుకంటే నేచర్ ని మనం అసిస్ట్ చేయాలి, కానీ నేచర్ కి అగెనిస్ట్ వెళ్తానంటే కుదరదు. ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారండి. చక్కటి ఇన్ఫర్మేషన్ అసలు గట్ హెల్త్ గురించి, అంతేకాదు మోషన్ కలర్ని బట్టి మనం ఎలా మన హెల్త్ని మనం తెలుసుకోవచ్చు అనేది. సో అది మరీ అంత డీప్గా వెళ్ళకపోయినా దాని గురించి ఏదో కొంచెం తేడా ఉందనిపిస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే మంచిది. చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారు. మనం ఈ గ్యాస్ట్రో ఇష్యూస్ గురించి సిరీస్ అనేది కంటిన్యూ చేద్దామండి. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, ధన్యవాదాలు.